వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ముందుగా వెరీ షార్ప్గా గురునాథన్ గారు, మావిగన్నే నా మేనిఫెస్టో నెక్స్ట్ ఎలక్షన్కి అని జగన్మోహన్ రెడ్డి అనగానే మీకేమనిపించింది? నమస్కారం సార్. నమస్కారం సార్. వాళ్ళందరికీ ప్రత్యేకంగా మీకు నాకు ఒకటి గుర్తుకొస్తూ ఉంది సార్. నా చిన్నప్పుడు పిట్టల ధరలు వచ్చేవాళ్ళు మనందరికి కూడా, తుపాకీ రాముళ్ళు వచ్చి నేను ఇప్పుడే పిట్టల ధరలు కృష్ణానదిలో దిగాను ఇప్పుడే హెలికాప్టర్ వేసుకొని ఏంటి అని అనేక మాటలు చెప్తా ఒక గన్ను తీసుకొని వచ్చేవాళ్ళు. ఏదో చెక్క గన్ను, తోలు గన్ను. అవును, ఆ తోలు గన్ను అది పేలదు ఏంటి, ఈ మావి గన్ను పేలదు. ఇక్కడ స్పష్టంగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే సార్, అసలు ఇతనికి సిఆర్డిఏ కోర్ క్యాపిటల్ అనేది, సిఆర్డిఏ అనేది ఇతనికి అసలు చట్టం తెలియదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. 3 రాజధానులు ఉద్యమం ఎప్పుడు ఇతను 2014లో అమరావతి రాజధాని నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి 2019 దగ్గర నుంచి 24 దాకా 3 రాజధానుల ఉద్యమం చేయించి ప్రభుత్వ పెట్టుబడిదారీ ఉద్యమం 2025 తర్వాత ఇప్పుడు 26కి వచ్చి 27కి వచ్చేటప్పటికి మావి గన్ను అంటున్నాడు. ఏం గన్ను సార్ ఇది మెంటల్ గన్నా లేకపోతే ఏం గన్ను? ఇది సిఆర్డిఏ పరిధిలో. అయ్యా, నువ్వు పొద్దున్నే కాఫీ కబుర్లు చెప్పడానికి వచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కాకమ్మ కబుర్లు, స్టోరీలు, కహానీలు వినేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా. నేను విజయవాడ గుంటూరు వాసిగా, ఈ ప్రాంతం వ్యక్తిగా, జగ్గయ్యపేట దగ్గర నుంచి బాపట్ల దాకా, ఇటు అక్కడ పల్నాడు దాకా, ఇటు మచిలీపట్నం దాకా ఈ సిఆర్డిఏ ప్రాంతం మొత్తం విస్తరించి ఉంది. ఏలూరు దాకా 87 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంటే దాంట్లో భాగమే కదా. అంటే మేము అభివృద్ధి చేస్తాము, నువ్వేమో విధ్వంసం చేస్తావు. ఇక ప్రత్యేకంగా విజయవాడ కేంద్రం, విజయవాడ రాజధాని, అమరావతి వర్సెస్ మావిగన్ నేను పోతానంటే పిచ్చోడి చేతిలో బ్రహ్మాస్త్రం లాగా ఉంది, పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది. నాకు నవ్వొస్తూ ఉంది, జనం నవ్వుకుంటా ఉన్నారు. గులక రాయి. అసలు నువ్వు మాట్లాడేటువంటి భాషకి అర్థం ఉందా? ఈరోజు నేను ఒక్కటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. ఇతను పూర్తిగా అతనికి చెప్పు పోయింది. పూర్తిగా అతను మైండ్ అసలు డిస్టర్బ్ అయిపోయింది. అతను ఏమీ గెలవలేను, రాజకీయంగా నేను నిలబడలేను అని చెప్పేసి ప్రతిరోజు కొత్త అవతారం ఎత్తుతూ ఉన్నాడు. రాత్రులు అనుకుంటారంట కొంతమంది జంగాలు, రాత్రులు మేమందరం కూర్చొని రేపు పొద్దున మనం వెళ్ళకూడదు ఎక్కడికి, మనందరం కూడా నిజాయితీగా బతకాలా, మనం ఇట్లా అడుక్కోవటం అనేది కూడా మనం చేయకూడదు, మన ఆత్మగౌరవం మనకుంది, మనం రేపు పొద్దున్నుంచి పనులకు వెళ్ళిపోదాము ఎక్కడికక్కడ అంటారంట. సరే అనుకున్న తర్వాత పొద్దున్నే లేచి ఎవడకాడు సంచి తీసుకొని వెళ్ళిపోతాడంట. అట్లా ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఇతనిలో మార్పు రావట్లా, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ విజయవాడలో మార్పు రావట్లేదా లేకపోతే ఏంటి అనేది ఒకసారి ఒక్క నిమిషం గురునాథన్ గారు. పాదసారెడ్డి గారు నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు